ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దేవి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మనం అష్టమి రోజులో ఉన్నాం. ఈరోజు అమ్మవారి అలంకరణ, అలానే ఈ రోజు యొక్క విశిష్టత, ప్రసాదాలు. దుర్గాష్టమి రోజు, దుర్గాష్టమి నాడు దుర్గాదేవిని పూజిస్తారు. పేరే అష్టమి దుర్గా కదా. అవును. అయితే మనకి విజయవాడలో కనకదుర్గాదేవి దేవాలయంలో ఇంద్రకీలాద్రి మీద దుర్గాదేవి అవతారమే ధరింపజేస్తారు. అంటే అమ్మవారి లోపల ఉన్నది దుర్గా స్వరూపమే, కానీ ఇక్కడ సింహవాహినిగా అట్లా ప్రత్యేకంగా చూపిస్తారనమాట. మరి శ్రీశైలంలో అయితే ఈ మహాగౌరీ ఈ నవదుర్గా స్వరూపాల్లో మహాగౌరీ స్వరూపాన్ని వెలయిస్తారు. ఇంకొక స్వరూపమే ఉంది సిద్ధిదాత్రి తర్వాత, ఇప్పుడు మహాగౌరీ స్వరూపాన్ని వేస్తారు. ఇప్పుడు మహాగౌరీ స్వరూపం తెల్లని చీర ధరించి తర్వాత ఈ నంది మీద అధిరోహించినటువంటి అమ్మవారి స్వరూపాన్ని చూపిస్తారు. ఓహో. పార్వతీదేవి సహజంగా కొంచెం రంగు తక్కువట, కాస్త రంగు తక్కువ ఆవిడ. పార్వతీ పరమేశ్వరులు ఒకసారి మాట్లాడుకుంటుంటే ఆయన నవ్వుతూ కాళీ అన్నట్ట, నువ్వు నల్లటి దానివి అన్నాడు. అయితే ఆమె ఒక్కసారి యోగాగ్ని తపస్సు చేసి తెల్లగా మారిన స్వరూపంతో వచ్చింటారు. మహాగౌరి అంటే చాలా తెల్లనిది అని. గౌరవర్ణం, శివుడు తెల్లనివాడు, గౌరవర్ణం కలిగి ఉంటాడు. ఆవిడ కూడా ఆ గౌరీ స్వరూపాన్ని తీసుకుంది. భర్తకి అనురూపంగా ఉండే స్వరూపంలో కనపడుతుంది అన్నమాట. వాళ్ళిద్దరూ ఒకేలా కనిపిస్తారు. మామూలుగా మనం అర్ధనారీశ్వర స్వరూపాలు చూస్తుంటామా? స్వామివారు ఈయన శివుడు పరమేశ్వరుడు తెల్లగా, ఆవిడ కొంచెం ఎరుపు రంగులో, చిన్న చామన్ ఛాయ, ఒక రకమైన ముదురు ఎరుపు రంగు అలా కనపడుతుంది కదా. ఇప్పుడు ఇద్దరు వేరువేరుగా కనిపిస్తారు. ఈ స్వరూపంలో ఏంటంటే పూర్తిగా పరమేశ్వరునికి సామ్యం కలిగినటువంటి ఒకే రంగులో ఉండేటువంటి మహాస్వరూపంలో కనపడే దుర్గా స్వరూపాన్ని మహాగౌరి అంటారు. ఆమెని ఈరోజు అక్కడ అవతారం ధరింపజేస్తారు. ఈ అమ్మవారికి గారెలు, తర్వాత హల్వా లేదా తీయని గారెలు కూడా సమర్పిస్తారు. పాకం గారెలు లాంటివి. గారెలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తారు. అష్టమి నాడు గారెలు వండటం అనేది కొన్ని చోట్ల పద్ధతి. పాయసం కూడా వండుతారు. గారెలు పాయసం చేస్తారు. గారెల కంటే చాలా ఎక్కువ భాగం పాయసం చేసే విధానం ఉంటుంది. దుర్గాదేవి ప్రచండమైన స్వరూపంగా కనపడుతుంది. దుర్గా అనగానే మనకు ఒక మహాస్వరూప ఆలోచన వచ్చేస్తుంది కదా. ఆ స్వరూపానికి అమ్మవారికి శాంతంగా ఉండటం కోసం చక్కగా పాయసాన్నము అవి నివేదన చేస్తారు. బెంగాల్లో ఆ వైపు అయితే ఇంచుమించుగా అన్నంతో చేసే అన్ని రకాల పదార్థాలని నివేదన చేస్తారు దుర్గాష్టమి నాడు. ఎక్కువ భాగం అన్న నివేదన అంటే బియ్యంతో చేసే రకరకాల పాయసాలు, చిత్రాన్నాలు అన్నీ చూపిస్తారట ఈ రోజున. ఇలా గోపురాలుగా పోస్తారట. అలాంటి ఎక్కువ రాసులుగా పోసి నివేదన చేస్తారు. ఇవ్వడం అంటే యుద్ధ స్వరూపం కదా. ఇప్పటిదాకా మనకి సాధారణ స్వరూపాలు అంటే అమ్మవారి దేవాలయాల్లో వేసే వాటిల్లో యుద్ధ స్వరూపాలు లేవు. మహాలక్ష్మి, మహాసరస్వతి, అన్నపూర్ణ, గాయత్రి, స్థిమిత అంటే శాంతమైన స్వరూపాలు. ఇక్కడికి వచ్చేసరికి యుద్ధ వాతావరణం వచ్చేస్తుంది. అష్టమి నాటికి ఆవిడ ప్రచండమైన యుద్ధం చేసింది. శుంభ నిశుంభులు, చండముండాసురుడు, చండముండాసుర నిషూధిని అలాంటి బోల్డని నామాలతోటి కొలవబడుతుంది. కొన్ని చోట్ల పులివాహనంగా కూడా కనపడుతుంది అమ్మవారు. సింహవాహినిగాను వ్యాఘ్రవాహినిగాను కనిపిస్తుంది. ఆయా దేవాలయాల పద్ధతులను బట్టి వ్యాఘ్రమో సింహమో మన వాహనాన్ని చూపిస్తారు. ఎలాంటి స్వరూపమైన అమ్మవారు ఏంటంటే ఈ అమ్మవారిని నమ్మితే మనం కోరిన వారికి కొంగు బంగారం. ఎన్ని రకాల కష్టాల్లో ఉన్నా సరే ఆ దుర్గమమైన కష్టాలను కూడా తీరుస్తుంది. కాబట్టి ఈ స్వరూపంలో ఉన్న అమ్మవారిని దుర్గా అంటారు. ఆర్తితో తలుచుకున్న వాడికి ఎవరికి ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళని రక్షిస్తుందని చెప్తారు. ఆ స్వరూపం గురించిన కథ ఒకటి ప్రత్యేకంగా చెప్పుకుందాం ఇవాళ మనం. తప్పకుండా అండి. దేవి భాగవతంలో ఇది చాలా ప్రఖ్యాతమైన కథ. నాకు చాలా ఇష్టమైంది. లాస్ట్ ఇయర్ కూడా చెప్పినట్టే జ్ఞాపకం ఉంది. చాలా మంచి కథ. ఆ పూర్వకాలం అంటే కృతయుగంలో అయోధ్య నగరానికి ధ్రువసంధి అని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయనకి 2 భార్యలు. ఈ 2 భార్యలతోటి హాయిగా సంతోషంగా ఉండేవాడు. 2 భార్యలకి చెరో కుమారుడు ఉన్నారు. ఈ కుమారులు ఇద్దరు కాస్త పెద్ద భార్య కుమారుడేమో పేరు సుదర్శనుడు. కొంచెం మెతక పిల్లవాడు, మేధకుడు, అమాయకంగా ఉండేవాడు, చురుకైన వాడు కాదు. రెండో భార్య కుమారుడు యుధాజిత్తు. వాడు మంచి జోరుగా ఉంటాడు, చాలా యాక్టివ్ పిల్లవాడు అనమాట. పెద్ద భార్య కుమారుడు మెతకవాడు. అయితే ఇలా జరుగుతూ ఉండగా సరదాగా సంతోషంగా రోజులు జరిగిపోతున్నాయి. ఈ ధ్రువసంధి
ఒకసారి మృగయ వ్యసనం దానికి, వేటాడడం అంటే ఇష్టం. వేటకి వెళ్ళాడు. అక్కడ కాస్త ఒక సింహం ఆయన్ని సంహరించింది. సింహంతో యుద్ధాన్ని దిగాడు, మరణించాడు. ఆయన మరణించేసరికల్లా 2 మహారాణుల తండ్రులు దిగారు. ఒక పిల్లవాడిని రాజుని చేయాలి. అవునుగా. అప్పుడు ఈ రాజుని చేయాలంటే జ్యేష్ఠుడు రాజు అవ్వాలి లెక్క ప్రకారం. కానీ జ్యేష్ఠుడు మెతకవాడు, అమాయక పిల్లవాడు, వాడికి మాటలు అవి బాగా రాళ్ళ మెతకగా ఉంటాడు. రెండో పిల్లాడు యాక్టివ్గా ఉంటాడు. మనోరమాదేవి, పెద్ద ఆవిడ మనోరమాదేవి, రెండో ఆవిడ పేరు బాగా గుర్తులేదు, ప్రమీలాదేవి అలాంటి పేరు గుర్తు. అయితే ఈ రెండో ఆవిడ తండ్రి కొంచెం యుద్ధవీరుడు. ఆయన ఏమన్నాడు, ఈ పెద్ద ఆవిడ పిల్లాడికి మాటలు రాలేదు కాబట్టి వాడు కాదు మా మనవడే రాజు అవ్వాలన్నాడు. నాన్నలిద్దరూ మోహరించారు. అల్లుడు చనిపోతే మామగారులిద్దరూ కలిసి కూతుళ్ళని ఆదుకుని మనవాళ్ళని చూసుకుంటే మానేసి మా మనవడికి రాజ్యం కావాలంటే మా మనవడికి రాజ్యం కోసం వీళ్ళిద్దరూ యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో పెద్దరాణి గారి తండ్రి మరణించాడు. మరణించగానే కబురు వచ్చేసింది అంతఃపురానికి. రాగానే ఇవిడ బెదిరిపోయింది. మనోరమాదేవి ఆవిడ పేరు, పెద్ద భార్య పేరు. ఆవిడ బెదిరి ఏం చేసింది, ఒక దాసి సహాయంతో పారిపోదాం అనుకుంది. ఆ పారిపోవడానికి ఏం చేసిందంటే తన సవితి దగ్గరికి వెళ్ళి, మా నాన్న యుద్ధంలో చనిపోయాట, మీ నాన్నే గెలిచాడు, మా నాన్నకి అంత్యక్రియలు అవి చేయించద్దు, వెళ్ళి చేసుకుంటానని ఆవిడ పర్మిషన్ తీసుకుని ఒక దాసితోటి ఈ పిల్లాడితోటి పారిపోయింది. ఆవిడకి చెప్పింది మళ్ళీ అన్న మరి ఇక్కడి నుంచి అంతఃపురం నుంచి బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి కదా, రెండో వాళ్ళకి చెప్పద్దు. వాళ్ళ నాన్న గెలిచినప్పుడు ఆవిడనే కదా పెత్తనం. అందుకని కేవలం అంత్యక్రియల కోసం అని నమ్మి ఆవిడ వదిలిపెట్టింది. ఈవిడ ఏం చేసింది, మన మహారాజుకి విదల్లుడని ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆయన వాళ్ళ మంత్రుల్లో ఒకడు. ఆ విదల్లుడు ఏంటంటే పూర్తిగా పురుష స్వరూపం కలిగిన వాడు కదా, మంత్రే, తెలివైన వాడే, కొంచెం క్లీబం, నపుంసకుడు. అతన్ని సహాయంగా తీసుకుని ఈ దాసి సహాయంతో పిల్లాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది ఆవిడ. ఇక దేశంలోకి వెళ్ళిపోయింది అంతే. యుధాజిత్తు వెనక్కి తిరిగి వచ్చాడు. సత్రాజిత్తు, యుధాజిత్తు, తాత తండ్రి మనవడు ఇద్దరు చూశారు, ఈవిడ లేదు. యుధాజిత్తు తాత, మళ్ళా తాత ఏం చేశాడంటే, అబ్బో ఈ ఈవిడ వెళ్ళిపోయిందంటే, పిల్లాడు ఎప్పటికైనా రాజు కావాల్సిన అర్హత ఉన్నవాడు, జ్యేష్ఠుడు, ప్రజలు కూడా జ్యేష్ఠుడికి ఓటేస్తారు. అందుకని ఎక్కడున్నా సరే ఆ అమ్మాయిని వెతికి చంపేసేయాలని ఆయన ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈవిడ అయోధ్య నగరం నుంచి పారిపోయి కాశీనగరానికి దగ్గరలో ఉన్న భరద్వాజాశ్రమానికి చేరింది. భరద్వాజ మహర్షి శరణ్ వచ్చింది, నన్ను రక్షించు, నా పిల్లవాడిని బతికించు, నాకు రాజ్యం భోజనం ఏం వద్దు, లేక కలిగిన పిల్లవాడు అమాయకుడు, వీడిని బతికించమని. ఆయన ఒప్పుకున్నాడు, తన ఆశ్రమంలో ఉంచుకున్నాడు. అయితే పిల్లాడు రాజుగారి అబ్బాయి కదా, అందుకని ముని బాలకులతోటి జుట్లు ముడేసి సంధ్యావందనాదులు అవి కాకుండా కొద్దిగా ఏదో యుద్ధ విద్యలు అవి నేర్పిద్దాం అనుకున్నారు. అయితే పాఠశాలలో అక్కడ ఆశ్రమంలో బోల్డ్ అంతమంది పిల్లలు ఉండేవాళ్ళు. ఆ పిల్లలతో పడి ఈ సుదర్శనుడు కూడా ఆడుకుంటూ ఉండేవాడు. వాళ్ళల్లో కొంతమంది కొంటి పిల్లలు కూడా ఉండేవాళ్ళు. ఆ కొంటి పిల్లల్లో ఒకడు విదల్లుడు, ఈ పిల్లాడు ఇద్దరు ఓ చెట్టు కింద నుంచున్నారు. ఆ కొంటి పిల్లల్లో ఒకడు ఏం చేశాడంటే వెళ్ళిపోతూ క్లీబ్ అన్నాడు. క్లీబా అంటే నపుంసకుడు అని. ఆ క్లీబ పదం ఈయన్ని ఎక్కిరించడానికి, పిల్లలకి అట్లాంటివి ఉంటాయి చూడు, అలా అనేసి పరిగెత్తాడు. అయితే ఆ పక్కన నిలబడిన ఈ 5-6 సంవత్సరాల సుదర్శనుడికి అది ఎలా వినపడింది, క్లీగా వినిపించింది. బాగా వినపడలే, క్లీబ్ అన్నాడు వాడు, బాగా వినపడలే. ఆ క్లీ అనేసరికి వాడికి ఏదో సరదాగా వచ్చింది పిల్లాడికి. క్లీ 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 అంట మొదలుపెట్టాడు. మెల్లిగా ఆ క్లీకి ఒక 0 చేర్చడం వచ్చింది వాడికి. క్లీం అంట, ఒక అలవాటుగా క్లీం 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 అంటుండేవాడు. ఈ క్లీం అనే అక్షరం మామూలుగా క్లీం అంటే ఏం లేదు, కళ్ళు మూసుకుని ఒకసారి దాని మీదే దృష్టి పెట్టి ఐబ్రోస్ మధ్య దృష్టి నిలిపి క్లీం అనండి అనేసరికి ఏమవుతుంది తెలుసా, నాభి నుంచి వస్తాయి ప్రకంపనలు, ఇట్లా 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 రక్తం ఉరకలెత్తుతుంది. ఆ అక్షరంలో ఉంది మహాద్భుతమైన బీజాక్షరం, అది వైష్ణవి బీజం. అమ్మవారి ఓం ఐం క్లీం అని చెప్తారు. అవును, ఆ క్లీంకారాన్ని ఈ పిల్లాడు పట్టుకున్నాడు. అది క్లీంకారంగా పట్టుకోలా, అక్షరంగా పట్టుకున్నాడు. అక్షరంగా వాడికి వచ్చింది విన్నాడు, అది బుర్రలో పెట్టాడు, ఇక రటనగా అనటం మొదలుపెట్టాడు. ఆ అక్షరాన్ని తెలిసి అన్నా తెలియక అన్నా అగ్ని కాలినట్టుగా ముట్టుకుంటే
ఈ అక్షరము అట్లా లోపల 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 ప్రకంపనలు సృష్టించి వీడికి మబ్బుగా ఉండేవాడి బ్రెయిన్లో ఉన్న అన్ని రకాల తెరలు పొరలు నాడులు అన్నీ విచ్చిపోయినాయి. యాక్టివ్గా తయారవటం మొదలుపెట్టాడు. ఏదైనా చూస్తే వచ్చేస్తుంది, వింటే వచ్చేస్తుంది, నేర్చుకోవటం మొదలు పెడితే వచ్చేస్తుంది. పిల్లాడి మొహంలో తెలివిడి కనపడడం మొదలుపెట్టింది. మందబుద్ధి పోయింది, మందతం పోయింది. ఆ అక్షరం దాంట్లో ఉంది శక్తి అంతా అని అని కొన్ని లక్షల కోట్ల సార్లు జపించాడు దాన్ని. వాడికి రెండో పని చేయలే. జపం పెరిగిన కొందికి, అండం పెరిగిన కొందికి వీడి శక్తియుక్తులు విజృంభించడం మొదలుపెట్టాయి లోపల నుంచి. ఒకనాడు వాడికి 12-13 సంవత్సరాలు వచ్చాక సాక్షాత్తు గరుడు మీద ఎక్కినటువంటి వైష్ణవి శక్తి వాడికి ప్రత్యక్షమైపోయింది. అమ్మవారు నారాయణీ స్వరూపంలో ప్రత్యక్షమైంది. వైష్ణవి శక్తి అంటే విష్ణువు యొక్క స్త్రీ స్వరూపం. మనం లక్ష్మీదేవిని సాధారణంగా చెప్పేసుకుంటాం. వైష్ణవి అనేది ఒక ప్రత్యేకమైన స్వరూపం. ఆవిడ గరుడు మీద ఆసీనురాలై ఉంటుంది, శంఖచక్రాలు ధరిస్తుంది, స్థితికారకురాలు. ఈ ప్రత్యక్షమయ్యి పిల్లవాడికి వాడికి ఇంకా బుద్ధి వికసించేసింది ఇతనికి. అక్కడి నుంచి ధనుర్బాణాలు ఇచ్చింది ఆవిడ. ఈ ధనుర్బాణాలతోటి అది కూడా నేర్చుకోవటం మొదలుపెట్టి వచ్చేస్తుంది వాడికి. భగవద్దత్తమైన విద్య అది స్వయంగా నేర్చుకునేది వచ్చేది కాదు కదా, అది వచ్చింది. వీడు నేర్చుకోవటం మొదలుపెట్టాడు. అన్నీ కలిసి ఇంకా 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 పెరిగిపోతుంది. చాలా బ్రైట్గా అయ్యాడు. అయితే ఈ పిల్లాడు కొంచెం పెరుగుతూ ఉన్న కాలంలోనే వీళ్ళు ఇక్కడ ఉన్నారని తెలుసుకున్నారు వాళ్ళు. చిన్నరాణి గారి తండ్రి తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇక్కడికి కాశీనగరానికి దగ్గరికి వచ్చేసి భరద్వాజాశ్రమం మీద దండెత్తుతానన్నాడు. ఓహో, భరద్వాజ మహర్షి ఒప్పుకోలే. నేను ఆశ్రయం ఇచ్చాను, అతను మీ రాజ్యానికి రాడు, పిల్లవాడు రాడు. ఆమె కేవలం బతికించి ఉంచుకునేందుకు మాత్రమే పిల్లాడిని ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వు వాళ్ళ మీద ఏదైనా చేయాలంటే ముందు నా మీద యుద్ధం చేయాలి. నువ్వు భరద్వాజ మహర్షి మీద యుద్ధం చేయగలరా? మహర్షుల మీద చేసేది లేక యుధాజిత్తు సత్రాజిత్తు ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకేం చేసి శత్రుశేషం దీన్ని ఉంచకూడదు, కానీ ఇంకా దారి లేదు. వాళ్ళు ఉన్నది ఋషి ఆశ్రమంలో. ఇక్కడ ఈ రక్షణలో ఉన్న ఈ పిల్లాడు సమస్తమైన శక్తులు బయటకు వచ్చేసినాయి. అయితే ఆ కాలంలో కాశీ రాజకుమార్తె పేరు శశికళ. ఆవిడ ఒకనాడు గంగా తీరంలో ఇతన్ని సుదర్శనుని చూసింది. ఆయన మీద కొంచెం ఆసక్తి కలిగింది. వివాహం చేసుకునే తలంపులోకే వచ్చింది. కాశీరాజు కుమార్తెకి స్వయంవరం సాటించేసరికల్లా ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను ఒక అబ్బాయిని వరించాను, అతను ఆయన ధ్రువసంధి కుమారుడు, అయోధ్య మహారాజా కుమారుడు, ఆయన ఇక్కడ ఉంటున్నాడు, వాళ్ళకు కూడా ఆహ్వానం పంపించమని. అంటున్నాడు, అయ్యో రామా, సంగతి ముందే తెలిస్తే అసలు స్వయంవరం సాటించుకుపోదాం, అందరికీ చెప్పేసాము, వాళ్ళంతా వచ్చేస్తారు, సరే వీళ్ళకు కూడా ఒక ఆహ్వానం పలుకుతామని. ఆహ్వానం వచ్చేసరికల్లా మనోరమాదేవి తెల్లపోయింది. వాడు ఋష్యాశ్రమంలో ఉన్న నా కుమారుడికి స్వయంవరానికి ఆహ్వానం ఏమిటి అనేసరికల్లా ఏం చెప్పాడు, అమ్మ మంచి కాలం వస్తే అట్లాంటి ఆహ్వానాలే వస్తాయి, వాళ్ళు రథం పంపిస్తారు, కుమారుణ్ణి తీసుకుని వెళ్ళు అని చెప్పేసరికల్లా అక్కడి నుంచి రథం వచ్చింది వీళ్ళకి ఆహ్వానంగా. తల్లి కొడుకు దాసి విదలుడు నలుగురు కలిసి ఎక్కిపోయారు. ఎక్కాక అక్కడ స్వయంవరం ప్రక్రియ మొదలైంది. స్వయంవరం ప్రక్రియ మొదలయ్యేసరికల్లా ఆ అమ్మాయి ఏమంది, స్వయంవరం గీవరం నేను చేసుకోను, నాకు పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన అబ్బాయి వచ్చేసాడు కదా, నేను ఆయనే వరిస్తా, వీళ్ళందరూ నన్ను ఎందుకు చూడాలి, నేను ఒకడిని వరించుకుంటే మిగిలిన వాళ్ళంతా నన్ను చూడడం ఏమిటి, నేను వివాహితని మనసా, ఓహో నేను కన్యను గాను, నాకు వివాహం అయిపోయింది, నేను ఆయన వరించి ఉన్నా, ఇప్పుడు స్వయంవరం అని దండొచ్చుకొని ఇదంతా తిరిగితే వీళ్ళంతా నన్ను చూస్తారు, నన్ను చూడడానికి వీల్లేదు, నేను చేసుకోనండి, నేను చేయనంది స్వయంవరం. జనాలంతా గుమిగూడు కూర్చున్నారు స్వయంవరానికి రెడీగా. ఆ పిల్ల నేను రానంటుంది. తండ్రికి ఏం చేయాలో తెలియలే, కానీ ఇదొక పాయింట్గా ఉంది. కాదమ్మా ఎట్లా సాధ్యపడుతుంటే అమ్మాయి ఏం చెప్తుంది, నాకు అమ్మవారు కనపడింది కల్లో, లక్ష్మీనారాయణలే నాకు కల్లో కనిపించారు, నాకు చెప్పింది, సుదర్శనుడు నీ భర్త, నువ్వు అయోధ్య నగరానికి కాబోయే మహారాణి అని చెప్పింది. అమ్మవారు కుదిర్చిన పెళ్లి సంబంధం కాదంటే నువ్వెవడివి నేనెవతనే, పెళ్లి కుదిరిపోయింది, ఇంకా కుదిరిపోయాక మిగిలిన రాజులంతా నన్ను చూడొచ్చునా, కాబోయే మహారాణిని నన్ను చూడొచ్చా, లెక్క ప్రకారం చూడకూడదు. ఈయనేం చేయలేక ఆ సుదర్శనుని రావించి పెళ్లి చేసేసాడు. స్వయంవరం కాలేదు, ఆ వ్యవహారం దాకా వెళ్ళకుండానే వివాహం అయిపోయింది. ఏమన్నాడు, మీరు వీళ్ళకి ఇవ్వాల్సిన అన్ని సామాన్లు ధనకనక వస్తువాహనాలు ఇచ్చి మీరు వీళ్ళని తీసుకుని వెళ్ళిపోమన్నాడు.
వెళ్ళిపోమన్నాడు, నగరం దాటిచ్చేసాడు వాళ్ళని. అబ్బాయి ఏమన్నాడంటే మీరు నగరం దాటించండి, తర్వాత నేను చూసుకుంటానన్నాడు. ఆయనకి భయంగానే ఉంది, కాకపోతే ఏదో అమ్మవారి ఆజ్ఞ అంటూ ఉంది పిల్ల అంతే. ఈ అబ్బాయికి ఉన్న శక్తియుక్తులు ఆయనకి ఏమీ తెలియదు. ఆయనకి తెలిసింది అయోధ్య నగరానికి రాజైనటువంటి ఆయనకి ఈ అబ్బాయి కుమారుడు అంతే. సవితల్లి యొక్క తండ్రి వెతుకుతున్నాడు వీడిని సంహరించడానికి, ఆ పాయింట్ కూడా తెలుసు. ఇప్పుడు ఆ సవితి తమ్ముడు, సవితి తాతగారు కూడా పెళ్ళికి వచ్చారు, వాళ్ళు ఉన్నారు స్వయంవరంలో. ఓకే. ఎప్పుడైతే ఈ పిల్లని దాటిచ్చారో వివాహ తూర్యాలు వినపడేసరికి చాలామంది పెళ్ళికి వచ్చిన వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇంకా స్వయంవరం కూడా కాకుండా పెళ్లి మంత్రాలు వినపడుతున్నాయి ఏమిటి, ఎవరి పెళ్లి జరుగుతోంది, పైగా అంతఃపురంలో జరగటం ఏమిటి, చూసి ఇంకేముంది పిల్లకి పెళ్లి చేసి పంపించేస్తున్నారు అనగానే అందరూ పోట్లాడారు. కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళ పిల్ల వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెళ్లి చేసుకున్నాక ఏముంది వచ్చాం ఓ ట్రిప్ వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు. కొంతమంది వెళ్ళలా పోట్లాడారు. పోట్లాడిన వాళ్ళల్లో యుధాజిత్తు తాత సత్రాజిత్తు ఇద్దరు ఉన్నారు. ఈ పెళ్లి చేసింది ఎవరికి ఇచ్చారు, ఎవరికో ముక్కుమొహం తెలియని వాడికి ఎవరికి ఇస్తావు, నువ్వు పంపించిన కార్లు పంపిన జనమంతా ఇక్కడే ఉన్నావు, అందరూ రాజులే, ఏ రాజకుమారుడు కాదు, ఎవడికి ఇచ్చావు పిల్లని అనగానే ధ్రువసంధి కుమారుడు సుదర్శనుడికి ఇచ్చాను అనగానే ఈ తమ్ముడు తాత ఇద్దరు రయ్యమని లేచారు. మా శత్రువుకి పిల్లనిస్తావా, మమ్మల్ని పిలుస్తావా, నీ ఎంతో చూస్తాం వాడంతో చూస్తాం. ఎప్పుడైతే ఈ పిల్ల నగరం దాటి వెళ్ళిపోతుందో, పెళ్లి కూతురు వెళ్ళిపోతుందని తెలిసిందో, ఈ మొత్తం జనమంతా అతనితో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్న సవితమ్ముడు తాత వాళ్ళతో పాటుగా వాళ్ళకి మద్దతుగా మిగిలిన వాళ్ళు కొంతమంది వచ్చేసారు యుద్ధానికి. మరి ఇప్పుడు పిల్లకి పెళ్లి చేసి ఇంకా చేతి కట్టిన కంకణమైనా విప్పకుండా అల్లుడు యుద్ధం చేయాల్సి వచ్చిందని కాశీరాజు కూడా ఆయన సైన్యాన్ని తీసుకుని యుద్ధాన్ని బయలుదేరాడు అల్లుడికి సహాయంగా. వీళ్ళు అంతా వెళ్ళిపోయారు. తీరా చూస్తే అసలు సుదర్శనుడు తేరి చూడడానికి కూడా వీల్లేనంత కళాగా ఉన్నాడు వాడు. వీళ్ళకి తెలిసిన వాడంటే మెతకవాడు, బక్కవాడు, అమాయకుడు, కళ్ళు వాల్చుకుని నిలబడే చిన్నపిల్లాడే వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఇక్కడ చూసేవాడు సమున్నత ఆకారుడు, శంఖచక్రాలు లేని మహావిష్ణువులాగా ఉన్నాడు. అతన్ని ఆవరించి ఉన్న శక్తి ఏమిటి, అతని చుట్టూతా ఉన్న శక్తి వైష్ణవ శక్తి. దాంతో యుద్ధం మొదలైంది. అమ్మవారు స్వయంగా గరుడ వాహనాన్ని ఎక్కి యుద్ధానికి వచ్చింది. యుద్ధానికి వచ్చి సుదర్శనుడి వైపు నిలబడి యుద్ధం చేసింది ఆవిడ అమ్మవారు. పారిపోయారు కొంతమంది పారిపోయారు. సత్రాజిత్తు యుధాజిత్తు మరణించారు. ఇంకా దారి లేదు మరిహ. శత్రుశేషం అతనికి వాళ్ళు ప్రయత్నం చేశారు, ఇతనికి అవకాశం కుదిరింది. అప్పుడు ఈ మహాస్వరూపంగా కనబడిన అమ్మవారిని కాశీరాజు సుదర్శనుడు ఇద్దరు నమస్కారాలు చేశారు. కాశీరాజు అడిగాడమ్మా నా రాజ్యంలో ఉండిపోను అని అడిగితే అమ్మవారు ఒక స్వరూపంలో కాశీలో వెలిసింది. కాశీలో ఉన్న అంబికా దేవాలయము ఇప్పటికీ ఉంది. ఎర్రని గోడలతోటి ఉంటుంది, మొత్తం అంతా ఎరుపే. అమ్మవారు వెలిసినటువంటి ఒక యంత్ర రూపంలో వెలిసి ఉంది. ఇప్పటికీ ఆనాడు కాశీ వెలిసిన దేవాలయం ఉన్నది. అయితే ఈతను సుదర్శనుడు ఏమడిగాడంటే అయోధ్య నగరానికి కూడా రమ్మని అడిగాడు తనతో పాటు. అప్పుడు అమ్మవారు అయోధ్య నగరంలో కూడా అంబికా దేవాలయం ఇప్పటికీ ఉంది, అది కూడా. ఇతను తల్లిని తర్వాత తన భార్యని తీసుకుని శశికళని తీసుకుని అయోధ్య నగరానికి వెళ్ళిపోయాడు. తన పినతల్లిని ఓదార్చి ఆమెను కూడా తనతో పాటే ఉంచున్నాడు. కుమారుడు తండ్రి మరణించారు. మరి కొన్ని సంవత్సరాల పాటు దిక్కుమాలిపోయింది మనోరమాదేవి కుమారుడితో పాటు. మరి ఆ దశ ఇంకొకళ్ళకి వస్తుంది, అది ఇంకా తప్పనిసరి పరిస్థితి కదా. సరే మరి దుష్టబుద్ధి ఉన్న వాళ్ళకి అలాంటివే వస్తాయి, అప్పుడు ఏం చేస్తుంది? అయితే తన పెద్ద కుమారుడైన ఇతని సుదర్శనుడితో పాటుగా సంతోషంగా అంబికాదేవిని సేవించుకుంటూ తల్లుడిద్దరితోటి ఎన్నో వేల సంవత్సరాలు యుద్ధం చేశాడు సుదర్శనుడు. క్లీం బీజం అంత పనిచేస్తుంది. ప్రతి వాళ్ళు బీజాక్షరాలే చేయలేకపోతాం. ఆ కాలంలో ఫలించినట్టుగా ఇప్పుడు ఫలించకపోవచ్చు కూడా. కానీ ఏదైనా ఒక్క శ్లోకాన్ని స్తోత్రాన్ని నిత్యము చక్కగా అక్షరదోషాలు లేకుండా కనుక చదువుకుంటూ ఉంటే దానివల్ల వచ్చే ఎనర్జీ ఉంది కదా, పాజిటివ్ ఎనర్జీ, దానివల్ల ఆ వైబ్రేషన్తో వచ్చేది అది ఎంతో ఉపకరిస్తుంది. అది ధనధాన్య సమృద్ధిని ఇస్తుందని భావించద్దు, అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధిని ఇస్తుంది. ఈ కాలంలో కాకపోతే వచ్చే కాలంలో అయినా దాన్ని వదలకూడదు మనం. అది ప్రశాంతత ఉంటే అంతే చాలు కదండి. అంతే చాలు. ఈ దుర్గాష్టమి నాడు ఈ మహత్తరమైన దేవీ భాగవత అంతర్గతమైన శశికళా సుదర్శనుల కథ విన్నాము. చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి, ప్రసాద్ స్వీకారం చేయండి. మళ్ళీ ఇంకొక కథతోటి రేపు కలుసుకుందాం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.